అఖండ 2 సినిమా వాయిదా పడ్డప్పటికి కూడా దీని గురించి మాట్లాడుకున్నటువంటి ఒక బజ్ మాత్రం అసలు తగ్గలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఓటీటీ లెక్కలేంటి అనే విధంగా అప్పుడే ఓటీటీ గురించి కూడా మాట్లాడేస్తున్నారు. సినిమా ఇంకా పోస్ట్‌పోన్ అయింది. ఎప్పుడొస్తుందో కూడా అంత ఐడియా లేదు కానీ ఓటీటీ లెక్కలేంటని అనుకుంటున్నారు. మరి అసలు ఈ ఓటీటీ సంగతి ఏంటి? సో ఖచ్చితంగా అఖండ 2 సినిమా ఓటీటీని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 80 కోట్ల రేంజ్లో ఆ సినిమాకి ఇస్తామని చెప్పి వాళ్ళైతే ఒక డీల్ పెట్టుకున్నారు. సినిమా 4 నెలల తర్వాత రిలీజ్ చేయాలి ఓటీటీలో అని అది డిసెంబర్ 5 నుంచి పెట్టుకుంటేనే వాళ్ళకి ఆ టైంకి అయితే వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల లెక్కలన్నీ తారుమారు అవుతున్నాయి. సో మళ్ళీ ఓటీటీ వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా ప్రాపర్ టైంకి రిలీజ్ అవ్వలేదు, సో ఇంత డీల్ మేము ఇవ్వలేము ఎందుకంటే బజ్ తగ్గిపోతుంది సినిమాకి, సో తర్వాత మాకు అంత రాకపోవచ్చు అని వాళ్ళు ఒక తగ్గించే ప్లాన్లో అయితే ఉంటారు. సో అది ఏ సినిమా కన్నా అంతే జరుగుద్ది. అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవ్వకపోతే లేట్ అయ్యే కొద్దీ ఆ సినిమా పైన ఓటీటీల డీలింగ్ కూడా తగ్గిపోతుంది. మళ్ళీ అది కాక ఓటీటీ వాళ్ళు ఒక కొత్త దాంతో వస్తున్నారు, 25% కమిషన్తో. సినిమా హిట్ అయితే వీళ్ళు ఇస్తారు, ఫ్లాప్ అయితే వాళ్ళు తగ్గించుకోవాలి అనే విధంగా కూడా రూల్ తీసుకొస్తున్నారు. అది కూడా అఖండ 2 నుంచి అప్లై అవుతుంది అనుకుంటా. సో మరి ఆ రకంగా చూసుకుంటే మరి ఇప్పుడు అఖండ 2 లేట్ అయ్యింది అంటే ఎట్టి పరిస్థితిలో మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అంత ప్రైస్ అయితే ఇవ్వరనమాట. సో ప్రైస్ తగ్గిపోతుంది అంటే మరి నిర్మాతలకి అటు ఆ సేల్స్ ప్లస్ ఈ థియేటర్కల్ సేల్స్ అన్నీ కలుపుకుంటే వాళ్ళ బడ్జెట్ అంతా తిరిగి రావాలి వాళ్ళకి. సో మరి థియేటర్కల్ బిజినెస్ బాగానే జరిగింది కానీ మరి సినిమా రిలీజ్ కాని పరిస్థితి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళ ట్రబుల్స్, సో అవన్నీ ఏంటి ప్రాపర్గా బయట పెట్టట్లా. సో దానివల్ల నిర్మాత ఒకరైన నిర్మాతలో ఆయన పుట్టినరోజు ఉంది వాళ్ళ, సో రామాచంద్ర గారు, మరి అది కూడా ఆయన సవ్యంగా జరుపుకునే పరిస్థితి లేదు. సో పెద్ద నిర్మాతలంతా కూర్చుని దానికి ఏంటి ఎగ్జిబిటర్లతో ఎలా మాట్లాడాలి ఏంటి, ఎందుకంటే ఒకసారిగా తిరుగుబాటు చేశారు. వాళ్ళ పాత సినిమాలు కొంచెం తక్కువ బిజినెస్ చేయడం వల్ల వాళ్ళు తిరుగుబాటు చేశారు అనమాట. సో ఇంకా దాంతో ఇంకా ఈ సినిమాకి అంతా ఒక ట్రబుల్ వచ్చింది. సో మరి దీన్ని బాలయ్య గారు కూడా దిగి చేయాలన్నా కూడా చిన్న చిత్తక అమౌంట్ కాదు, చాలా భారీ మొత్తం. ఆయన రెమ్యునేషన్ వెనక్కి వదులుకున్నా కూడా ప్రస్తుతానికి అది సెటిల్ అవ్వదు. సో మరి ఇంకా ఆయన హీరో గారు మాత్రం అంతకన్నా ఏం చేయగలుగుతారు చెప్పండి. సో ఎందుకంటే ఒకసారి సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది పూర్తిగా నిర్మాతలతో బాధ్యత. వాళ్ళేమో ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్లో పడి సో ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా చెడిపోయేటట్టు ఉందన్నమాట. సో నెట్ఫ్లిక్స్లో అఖండ అనేది అన్ని భాషలలో తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. హిందీ వర్షన్ మటుకి G5 వాళ్ళు తీసుకున్నారని టాక్. సో మొత్తం ఏదన్నా కానీ ఆ డీల్ అయితే చాలా మంచి ఫెయిర్ డీల్ అది. అఖండ లాంటి సినిమాకి చాలా మంచి డీల్ అది. అందులో బాలయ్యబాబు గారికి ఒక బిగ్గెస్ట్ డీల్ అది చెప్పాలంటే ఆయన సినిమాలకి. సో మరి అలాంటిది అంతా మొత్తం ఇప్పుడు ఒక రిలీజ్ డేట్ చేంజ్ అవడం వల్ల అంటే ఇంకా ఏ డేట్కి వస్తుందో కూడా తెలియదు, అది పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా తారుమారు అయిపోయింది. సో మరి ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుంది, వచ్చే స్లాట్స్ అన్ని కూడా వేరే వేరే చిన్న సినిమాలు అందరూ బుక్ చేసుకున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అఖండ ఉంది కాబట్టి వాళ్ళు లేట్గా పెట్టుకున్నారు సినిమాని. అన్ని సినిమాలకి బజ్ ఉంది రాబోయే చిన్న సినిమాలన్నింటికి. మరి వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఈ సంవత్సరం దాటిపోతే వాళ్ళకి లెక్కలు వాళ్ళ తారుమారు అయిపోద్ది. సో అంటే ఈ ఒక్క సినిమా పైన దాదాపు 6-7 సినిమాలు ఆధారపడి ఉన్నాయి. సో మరి ఎప్పుడు వస్తుంది, అఖండ వస్తే మళ్ళీ తర్వాత అటు ఓవర్సీస్లోనేమో అవతార్ మూవీ ఉంది, అక్కడ అది కాంపిటీషన్ ఉంటుంది. సో ఎటు చూసినా అఖండాకి అయితే రిస్క్ అయితే తప్పట్లేదు అనమాట. సో మరి చిన్న నిర్మాతలు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు, ఇప్పుడు మా మీద మీరు వచ్చి అంటే ఒక పెద్ద రకంగా మీరు వచ్చి పడతాం బాగోదని చెప్పి. సో మరి దానికి ఒక రిలీజ్ డేట్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఈ సంవత్సరం వస్తుందా రాదా, బుక్ మై షో అలాగే వాటిల్లో 2026 అని అప్డేట్ చేశారు. సో మరి అప్పటికి వెళ్ళిపోతుందా ఏంటి, వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదనమాట. సో చూడాలి మరి ఓటీటీ డైలీ ఎంతవరకు ఫెయిర్గా ఉంటుంది ఏంటి అనేది.